జై శ్రీమన్నారాయణ. నేను ఈరోజు చెప్పేటటువంటి విషయం ఏమంటే, వైష్ణవుల యొక్క దివ్య క్షేత్రాలైనటువంటి 108 దివ్య దేశాలు తమిళనాడులో కొన్ని, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలియజేస్తున్నాను, సవివరంగా వినండి. మొదటిది దివ్యక్షేత్రాలలో మొదటిది అయినటువంటి శ్రీరంగం. శ్రీరంగం తమిళనాడులో ఉంది. ఈ దివ్యక్షేత్రంలో శయనించిన మూర్తికి పెరియ పెరుమాళని పేరు. ఉత్సవమూర్తి శ్రీరంగనాథుడు. వీరికి నంబెరుమాల్ అని పేరు. అమ్మవారు శ్రీరంగనాయకి. ఉభయ కావేరి నదుల నడుమ చంద్రపుష్కరిణీ తీరంలో ప్రణవాకార విమానంలో 5 తలల ఆదిశేషునిపై దక్షిణముఖంగా శయనించి భక్తజనుల హృదయాలను దోచుకుంటున్న శ్రీరంగనాథుడు విభీషణకు, ధర్మవర్మ, రవివర్మకు ప్రత్యక్షము. గోదాదేవి ఆళ్వార్లు అందరూ కీర్తించిన దివ్య తిరుపతి శ్రీరంగము. ఇచ్చట ఆంతరంగిక కైంకర్యపరులు తిరుప్పాని ఆళ్వార్. రెండవదైనటువంటి దివ్యక్షేత్రం ఉరైయూర్లో వేంచేసి ఉండే పెరుమాళ్లకు ఆర్జిత యమున వాలన్ అని పేరు. వీరినే సంస్కృతంలో సుందరజామాత అని అంటారు. అమ్మవారి పేరు వాసలక్ష్మి కమలవల్లి. కుడుమరుట్టి తన నదీ తీరంలో కళ్యాణ తీర్థ సమీపంలో కళ్యాణ విమానంలో ఉత్తరముఖంగా నిలుచుని 33 కోట్ల దేవతలను అనుగ్రహిస్తాడు స్వామి. ధర్మవర్మకు, రవివర్మకు ప్రత్యక్షము. తిరుమంగయ్య ఆళ్వార్ కీర్తించది. ఇక్కడ పెరుమాళ్ ప్రయోగ చక్రంలో ఉండటం ఒక విశేషం. మూడవదైనటువంటి క్షేత్రం తంజమాముని కోయిల్. ఇక్కడ వేంచేసి ఉన్న స్వామికి నేలమేఘ పెరుమాళ్ అని పేరు. అమ్మవారు శంగమలవల్లి. కన్యా పుష్కరిణి అమృత తీర్థముల సమీపంలో సౌందర్య విమానంలో తూర్పు ముఖంగా సుఖాసీనుడై భక్తులకు దర్శనమిస్తున్న స్వామి పరాశర మహర్షికి ప్రత్యక్షం. తిరుమంగయ్య ఆళ్వార్ మంగళాశాసనం. తంజాయాలి ఆలయంలో సూర్య పుష్కరిణీ తీరంలో శ్రీరామతీర్థ సమీపాన వేమసుందర విమానంలో సంజనాయకి అనే అమ్మవారితో శ్రీ నరసింహ రూపంలో తూర్పు ముఖంగా కూర్చొని దర్శనమిస్తున్న స్వామి మార్కండేయ మహర్షికి ప్రత్యక్షమైనాడు. ఇవి చెప్పిన ఆలయాలన్నీ కూడా తమిళనాడులో ఉన్నవి. 4వది అన్బిల్. ఈ క్షేత్రంలో వేంచేసి ఉన్న పెరుమాళ్ తిరువడి అంగనియంబి అంటే అత్యంత సుందరుడని అర్థం. అమ్మవారు సౌందర్యవల్లి. ప్లవాక్య పుష్కరిణీ తీరంలో తారక మాసంలో తూర్పు ముఖంగా ఆదిశేషునిపై శయనించిన స్వామి వాల్మీకి మహర్షికి, బ్రహ్మకు ప్రత్యక్షమయ్యాడు. తిరుమలై శేయలాల్వార్ మంగళాశాసనం ఇక్కడ చేశాడు. మార్గము శ్రీరంగంనకు సుమారు 18 కిలోమీటర్ల దూరం నుంచి తిరుచి నుంచి లాల్గుడి చేరి అక్కడి నుండే వేరు బస్సులో చేరవచ్చు. తిరుచి నుండి కూడా నేరుగా బస్సు వసతి కలదు. 5వదైనటువంటి ఉత్తరమర్ కోయిల్ అంటే కరంబనూర్. ఈ క్షేత్రంలో వేంచేసి ఉన్న పెరుమాళను పురుషోత్తమన్ అని అంటారు. అమ్మవారు పూర్వాదేవి, పూర్ణవల్లి అని కూడా పేరు. కదంబ తీర్థ సమీపాన ఉద్యోగ విమానంలో తూర్పు ముఖంగా ఆదిశేషునిపై శయనించి భక్తుల కోరికలను నెరవేరుస్తూ ఉంటారు పురుషోత్తముడు. సనకాది మహర్షులకు, తిరుమంగయ్య ఆళ్వార్లకు, కదంబ మహర్షికి, ఉపరిచర వసు మహారాజుకు ప్రత్యక్షమయ్యారు. తిరుమంగయ్య ఆళ్వార్ల మంగళాశాసనం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మార్గం శ్రీరంగంనకు సమీపాన ఈ యొక్క దివ్యక్షేత్రం ఉన్నది. 6వదైనటువంటి తిరువేల్వరై అంటే శ్వేశ్వాద్రి. ఈ క్షేత్రంలో వేంచేసి ఉన్న పెరుమాళకు పుండరీకాక్షులు అని అంటారు. అమ్మవారు వంగయ్య చెల్వై నార్చియార్ చంపకవల్లి. పుష్కరల తీర్థర సమీపంలో శేషాద్రిపై శ్వేతాద్రిపై విమలాకృత విమానంలో తూర్పు ముఖంగా నిల్చొని భక్తులకు అనుగ్రహిస్తున్నాడు స్వామి. ఇక్కడ పుష్కల పద్మ, కుశచక్ర, మర్ణికర్ణిక, వారాహ గంధ, క్షీర పుష్కరిణి అని 7 తీర్థాలున్నాయి. మార్కండేయ మహర్షికి, గరుడాళ్వారుకు, శిబి చక్రవర్తికి, భూదేవికి ప్రత్యక్షమయ్యాడు స్వామి. పెరియాళ్వార్, తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క మంగళాశాసనం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. తిరుప్పల్లండం బూదంగుడి.
7వ క్షేత్రమైనటువంటిది ఇది. ఈ క్షేత్రంలో పెరుమాళ్లకు వల్విల్ రామన్ అని పేరు. అమ్మవారు పొత్తామరి ఆళ్వార్. గృధతీర్థ సమీపంలో శోభన విమానంలో తూర్పు ముఖంగా భుజంగ శయనంలో అనుగ్రహిస్తున్న స్వామివారు జటాయువుకు ప్రత్యక్షమయ్యారు. ఈ స్వామిని తిరుమంగై ఆళ్వార్లు కీర్తించారు. మార్గము కుంభకోణం స్వామిమలై తిరు వెంకాపూర్ టౌన్ బస్సులో స్వామిమలై నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రాలన్నీ కూడా తమిళనాడులోనటువంటి చెన్నైకి బస్సు సౌకర్యం ద్వారా కానీ రైలు ద్వారా కానీ చేరుకోవచ్చు.